లక్ష్మి అనే అమ్మాయి చిన్న గ్రామం, పెద్ద కలలు. ఆమెకు డాక్టర్ అవ్వాలి అనేది చిన్నప్పటి నుంచే కోరిక. ఒకరోజు టీచర్ అన్నాడు, నీకు చాలా టాలెంట్ ఉంది లక్ష్మి, నువ్వు డాక్టర్ అవ్వగలవు. ఆ మాట ఆమె గుండెల్లో దీపంలా వెలిగింది. కానీ ఇంట్లో పరిస్థితి వేరేలా ఉంది. బంధువులు ఇలా అంటున్నారు, పెళ్లి చూసుకోవాలి, అమ్మాయి పెద్దవుతోంది. తండ్రి మౌనం, అమ్మ కళ్ళలో భయం. ఆ రాత్రి లక్ష్మి కిటికీ దగ్గర నిలబడి చంద్రుణ్ణి చూసింది. ఆమె కలలు ఆకాశంలా పెద్దవి, కానీ సమాజం వాటిని చిన్నవిగా చేసింది. ఆమె ఎదురు మాట్లాడలేదు, ఎందుకంటే తల్లిదండ్రుల మనసు నొప్పించకూడదనుకుంది. 2025 సంవత్సరం. అనన్య, లక్ష్మి కూతురు అనన్య నగరంలో చదువుతున్న అమ్మాయి. ఆమెకు పైలట్ అవ్వాలి అనేది కల. తల్లిదండ్రులు అంటారు, నీ కలలు పెద్దవిగా ఉంచు, మేము నీతో ఉన్నాం. ఆమెకు స్వేచ్ఛ ఉంది, కానీ ఒత్తిడి కూడా ఉంది. 88% మార్కులు తెచ్చింది. అందరూ అడిగారు, మిగతా 12% ఎక్కడ పోయాయి? సోషల్ మీడియా పోలికలు, కెరీర్ పోటీలు, ఎప్పుడూ ముందుండాలి అన్న ఒత్తిడి. ఒక రాత్రి ఆమె ఒంటరిగా ఏడుస్తుంది. ఎవరూ ఆమె కలలు ఆపలేదు, కానీ విఫలమవుతాననే భయం ఆమెను వెంటాడుతోంది. ఆ సమయంలో అమ్మ గదిలోకి వచ్చి ఆమె చేతిని పట్టుకుంది. ఆ క్షణంలో 2 తరాలు కలిశాయి. ఒకరోజు అనన్య అడిగింది, అమ్మా, నువ్వు చిన్నప్పుడు ఏమవ్వాలని అనుకున్నావు? అమ్మ చిన్నగా నవ్వి చెప్పింది, నాకు కూడా ఎగరాలి అనిపించింది, కానీ నాకు రెక్కల్లేవు. అనన్య కళ్ళలో నీళ్లు. ఆమె అమ్మను గట్టిగా హత్తుకుంది. అమ్మా, నేను ఎగురుతాను, నీకోసం కూడా. ఆ ఆలింగనం 20 ఏళ్ల మౌన బాధను కరిగించింది. తేడా ఏమిటి? పాత తరంలో అమ్మాయిలు తమ కలలను కుటుంబం కోసం వదిలేశారు. ఇప్పటి తరంలో అమ్మాయిలు తమ శాంతిని విజయం కోసం వదులుతున్నారు. ముందు సమాజం ఏమంటుంది అనేది భయం, ఇప్పుడు నా బిడ్డ వెనుకపడకూడదు అనేది భయం. కానీ ఒక విషయం మారలేదు, తల్లిదండ్రుల ప్రేమ, అమ్మాయి త్యాగం. తరాలు మారినా అమ్మాయి గుండె మాత్రం ప్రేమతో